వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ దేవాలయం వెళ్ళడానికి మనం తిరుపతిలోని బస్ స్టాండు మరియు రైల్వే స్టేషన్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ మరియు ప్రైవేటు అలాగే జీపులు మరియు ఆటో సౌకర్యం కలదు. ఇక్కడ నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 20 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం తిరుచానూరులో దిగిన తరువాత అక్కడ నుండి కుడివైపు అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా పద్మావతి గార్డెన్స్ కూడా ఉంటుంది. ముందుగా మనం శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి. శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అలిమేలు మంగ లేదా పద్మావతి కలియుగంలో వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ధి. దీనిని అలిమేలు మంగాపురం అని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరిగా లక్ష్మీదేవి అవతారమైన అలివేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఈ తీర్థయాత్రకు ఫలం లభించదని చెబుతారు. శ్రీనివాసుని దేవేరులుగా అలిమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, ఆండాల్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనడం వల్ల సామాన్య భక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సాంప్రదాయ గాథలను బట్టి ఈ దేవతల గురించి ఇలా చెప్పవచ్చు. శ్రీదేవి, భూదేవి ఇరువురు శ్రీ మహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో కలిసి ఉంటాడు. తిరుచానూరులో అమ్మవారిని కొలవడానికి ఒక పురాణ గాథ ఉంది. అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా వస్తుంది. ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది. ఆయన శ్రీనివాసునిగా వస్తే ఆమె పద్మావతీదేవిగా అవతరించింది. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. శ్రీమన్నారాయణుని దర్శనార్థం కార్యవైకుంఠానికి భృగు మహర్షి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు భృగు మహర్షిని గమనించలేదని ఆగ్రహించి భృగు మహర్షి శ్రీమన్నారాయణుని వక్షస్థలంపై తన్నడం జరుగుతుంది. ఆయన ఆగ్రహాన్ని అణిచివేయడానికి శ్రీ మహావిష్ణువు ఆయన కాళ్ళు పట్టుకొని భృగు మహర్షి కాలులో ఉన్న 3వ కన్నుని చిదిమేస్తాడు. భృగు మహర్షి చేసిన దానిని భరించలేక లక్ష్మీదేవి అక్కడి నుండి వచ్చి పద్మ పుష్కరిణిలో ఉండిపోతుంది. కొంతకాలం అయ్యాక ఆమె పద్మావతీదేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించి ఆయన వద్ద పెరుగుతుంది. ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై శేషాచలం చేరుకుంటాడు. ఆ తరువాత శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహమాడడం జరుగుతుంది. అలా వెంకటేశ్వర స్వామికి పురుషాకారం అమ్మ పద్మావతి. ఆమెకే అలిమేలు మంగ అని కూడా పేరు. అందుకే తిరుమల దర్శించే ముందే అమ్మవారిని దర్శించడం మన సాంప్రదాయం. అందుకే మన ఆలయాల్లో ఆమెకొక సన్నిధి కూడా ఉంటుంది. మొదట మనం మన బాధలు అమ్మతో చెప్పుకోవాలి. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఆయనలోని దయను పైకి ప్రసరించేటట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండడానికి అమ్మ మన కోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తన దుఃఖంగా భావించడం. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉంటాయి. అలాంటివి తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే ఆమె ఎప్పుడూ స్వామి ప్రక్కనే ఉంటుంది. నమ్మల్వారు చెప్పినట్టుగా అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మీ అనుజ్ఞతతో కలవ పూల దండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీదేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలిమేలు మంగ. తమిళంలో అలర్ అనగా పువ్వు, మేల్ అనగా పైన, మంగై అనగా అందమైన స్త్రీ. అలమేలు అంటే పద్మంలో ప్రకాశించిన సుందరి అని అర్థం. అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భ 2 చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. 2 చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.
ఈ ఆలయం వెనుక కోనేరు ఉంటుంది. అలాగే పద్మావతీదేవి గార్డెన్స్, శ్రీరామ ఆలయము, రామకృష్ణ తీర్థము, గోవిందరాజస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీకృష్ణుడి ఆలయము, సుందరరాజస్వామి మరియు సూర్యనారాయణ స్వామి కూడా ఉంటారు. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్రనామార్చన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ప్రతి సోమవారం అష్టాదళ పద పద్మారాధన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోనూ మరికొన్ని దినాలలోనూ లక్ష్మీ పూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణా దినమైన కార్తీక శుద్ధమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్ర తల్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సాంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జనసందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తూ ఉంటారు. శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళసూత్రాలను ఈరోజు అలంకరిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథసప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందర రాజస్వామి గుడిలో 3 రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.